నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, పూజ దీని మీద అసలు ఎన్ని అనుమానాలు, ఎన్ని సందేహాలు రమ్మగారు. ఏ దేవుని పూజించాలి, ఏ నూనె వాడాలి, పొద్దున చేయాలా, సాయంత్రం చేయాలా, ఎవరు చేయాలి, రకరకాల మనం కూడా చాలా వీడియోస్ చేసాం ఈ టాపిక్ మీద. దేవుడి రూమ్ ఎలా ఉండాలి, ఎవరికైనా చూపించవచ్చా, చూపించకూడదా, అదే కదా. అయితే నిత్య పూజ అనేది అసలు ఎట్లా, ఏ విధంగా ఉండాలి రమ్మగారు, ఎవరు చేయాలి, ఎక్కువ ఫలితం ఉండాలి అంటే ఎవరు చేస్తే బాగుంటుంది? ఎంత పెద్ద ప్రశ్న జయ కదా. సింపుల్గా అడిగేసానా? ఓపిక, బలం ఎలా వస్తుంది? ఆహారం ద్వారా. అంటే నువ్వు నేను ఒకళ్ళని తింటే ఇద్దరికి వస్తుందా? రాదుగా రమ్మగారు, ఎవరిది వాళ్ళమే. నీది నువ్వే, నాది నేనే, అంతే కదా. ఎవరైనా ఒకళ్ళు తింటే సార్వజనీనంగా బలమో శక్తో ఇంకోటో శ్రేయస్సో కలుగుతుందా? కలగదు. ఆహార స్వీకారం ఎట్లా ఎవరిది వాళ్ళు చేస్తారో, పూజ, దేవతార్చన, దైవారాధన, ప్రార్థన ఎవరిది వాళ్ళదే. అయితే దీని మీద మనకు ఒకటి ఉంటుంది. ఈ తల్లి చేస్తే పిల్లలకి, భర్తకి, ఆడవాళ్ళు చేస్తే భర్తలకి, కుటుంబానికి కదా అని ఉంటుంది. ఇప్పుడు గుడికి వెళ్ళి అర్చన చేయించుకునేటప్పుడు పేర్లు అడుగుతారు, గోత్రనామాలు అడుగుతారు. అప్పుడు ఏం చెప్తాం మనం? మీరు లిస్టు చెప్తున్నారు కానీ లిస్టు చెప్పబడలా. అవును, లిస్టు చెప్పాల్సిన పని లేదు. మనం ఏం చేయాలి? కుటుంబం గోత్రం చెప్పి కుటుంబం యొక్క పెద్ద పేరు చెప్పడం, వాళ్ళకి ఆ గోత్రీకుని యొక్క సహకుటుంబం. ఆయన యొక్క కుటుంబం అంటే ఆయన యొక్క భార్య, పిల్లలు, మా కొడుకులు, కోడళ్ళు, మనవరాళ్ళు, వీళ్ళు, ఆయన అన్నదమ్ములు కూడా పరివారంతో సహా వచ్చేస్తారు. దేవత అర్చన వేరు, ఇప్పుడు దేవాలయంలో అర్చన విధానం వేరు. నువ్వు రోజు దండం పెట్టుకుంటే, నువ్వు రోజు ఒక దండం పెట్టుకుంటే నీకు ప్రశాంతత, నీకు మానసిక నైర్మల్యం, నిర్మలత్వం మనసుకి, నీకు శ్రేయస్సు. మీ ఆవిడ పెట్టుకుంటే మీ కుటుంబానికి మొత్తానికి మంచిదే అయినప్పటికీ నీకు నువ్వు చేయటం వల్ల కలిగే శ్రేయస్సు ఎప్పుడు వేరేగానే ఉంటుంది. ఎవరి పూజ వాళ్ళు చేసుకోవాల్సిందే. సో భర్త చేస్తే భార్యకు కానీ, భార్య చేస్తే భర్తకు కానీ, పిల్లలకు కానీ ఉంటాయి. కానీ ప్రతి వాళ్ళు చేయవలసిందే ఇది. ఎస్, ప్రతి వాళ్ళు చేయవలసిందే. వంట అమ్మ చేస్తుందమ్మా. అవును, ఆడవాళ్ళు వంట చేస్తారు. వాళ్ళు ఒక్కళ్ళే తినరు, అందరికీ పెడతారు. వంట ఆడవాళ్ళు చేసేసి అక్కడ పెట్టేస్తే బలం రాదు, అందరికీ పెడితే వస్తుంది. పూజ అంతా వాళ్ళు చేసినా మిగిలిన వాళ్ళు నమస్కారం చేసుకుంటేనో, హారతి తీసుకుంటేనో, ఆ అక్షింతలు స్వీకరిస్తేనో పాల్గొనాలి కదా. పాల్గొనాలి, నమ్మాలి. ఇది విధానాన్ని అలవర్చుకోవాలి. ఎవరో ఒకళ్ళు చేస్తే ఇంటికి పాతికి వస్తుందని మిగిలిన వాళ్ళు ఎవరి దారిని వాళ్ళు పేపర్లు చదువుకుంటాము, ఫోన్లు నొక్కుంటూ కూర్చుంటామంటే ఎట్లా? అలా పనికిరాదు కదా. ఎంత వ్యాలిడ్ పాయింట్ రమ్మగారు. చెయ్యొద్దు అట్లా. ప్రార్థన ప్రతి వాడు చేయవలసిందే. ప్రతి ఒక్కరు నమ్మాలి కదా. నమ్మాలి. దాని మీద కొంత సమయం స్పెండ్ చేసి తీరాలి, కేటాయించాలి. ఇది నేర్పించాలని ఉంది జయ నాకు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది రమ్మగారు. దండం పెట్టాలి పిల్లలు. నేను చాలా సందర్భాల్లో విన్నాను, ఇంట్లో పురుషుడు చేస్తే సరిపోతుంది, అసలు భర్తే పూజ విధానాన్ని అవలంబిస్తాడు, ఆయనకి కావాల్సిన అన్ని వస్తువులు ఆ భార్య సమకూర్చాలి. నేను కూడా చెప్పాను, నేను కూడా ఆ మాట చెప్పాను. ఎస్, నేను చెప్పిన వీడియోలో కూడా, పాత వీడియో చెక్ చేయండి కావాలంటే. భర్త ఇది వరకు అంటే సంధ్యావందనాదులు చేసేవాళ్ళు, అభిషేకాదులు చేసేవాళ్ళు ఎవరైనా, ఇప్పుడు కూడా అవన్నీ చేసుకునే వాళ్ళు ఉంటే భార్యలు వాళ్ళకి పరిచర్య చేస్తే చాలు. ఆ విషయంలో స్త్రీలు చేసుకునే పూజా విధానం వేరే ఉంది. మరి ఇప్పుడు పిల్లలకి లేదా పూజా విధానం? నమస్కారం, పిల్లలు నమస్కరించాలి కదా. ఇప్పుడు ఇది ప్రతి వాళ్ళు నిత్యార్చన చేస్తున్నట్టేనా కాదా? ఖచ్చితంగా కదా. ఇప్పుడు ఏంటంటే శాస్త్రం ప్రకారం మనుస్మృతిలోనో ఎక్కడ చెప్పబడింది జయ, కరెక్ట్గా ఇక్కడ అని నేను చెప్పలేకపోతున్నా, ఒక ప్రత్యేకమైన వాక్యాలు కొన్ని ఉన్నాయి. పురుషుడు ఏం చేసినా, భర్త ఏం చేసుకున్నా, అతను చేసే పుణ్యకార్యాల్లో సగభాగం భార్యకి. స్త్రీ ఏం చేసుకున్నా ఆమె భాగస్వామ్యం ఇవ్వదు, భర్తకి లేదు. అది స్త్రీ తాలూకు పుణ్యకార్యాల్లో భాగస్వామ్యం భర్తకి లేదు. ఆమె తన భర్త యొక్క శ్రేయస్సును కోరి నమస్కరిస్తే, భర్త యొక్క శ్రేయస్సు ఈమె శ్రేయస్సు. అంతే. ఆయన పచ్చగా ఉంటే ఈవిడ పసుపు కుంకుమ పెట్టుకుంటుంది, ఈవిడ సంతోషంగా ఉంటుంది. అలా కోరుకుంటే వేరే గాని, ఆమె ఏదైనా ఒక పుణ్యకార్యం చేసినా, ఒకళ్ళకి సహాయం చేసినా, ఒకళ్ళ కోసం పని చేసినా, ఒకళ్ళ కోసం శ్రమ పడినా ఆ ఫలితం ఆవిడ వాళ్ళ ఖాతాలోనే పడుతుంది. పిల్లలకు కూడా ఉండదు రమ్మగారు? ఎవరికీ ఉండదు. మనది మనకే. ఆడవాళ్ళది ఆడవాళ్ళకి మాత్రమే. పురుషుడు చేస్తే, మగవాడు గనక చేస్తే అందులోంచి అర్ధభాగం భార్యకి చెందుతుంది. చెడు కాదు.
మంచి మాత్రమే. కేవలము పుణ్యం మాత్రమే, చెడు పూర్తిగా వాడిదే. బా, ఎంత బాగుందో రమ్మగారు. శాస్త్రంలో ఉంది ఇట్లా. అదే కదా. అయితే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే శాస్త్రాలు ఏం పాటించొద్దు మనం, అవన్నీ వద్దు మనకి, మనము ప్రాక్టికల్గా పోదాం. భర్తకి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, దాని ఎఫెక్ట్ భార్య మీద పడుతుంది. భార్యకి కొన్ని గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, చక్కగా పనిచేయడం, తిరగ, అది కుటుంబం మీద ఉంటుంది దాని ఎఫెక్ట్. అంతే కదా, ప్రాక్టికల్ ఇలా ఆలోచించుకుందాం. ఇప్పుడు దాని వయసు వరుస అట్నుంచి ఇటు కూడా చేయాలి. ఈ పూజా విధానాలు వీటి మీద మగవాళ్ళు చేస్తేనే పుణ్యం కాబట్టి ఆడాళ్ళు అసలు చేయక్కర్లేదని చెప్పబడలా. గృహస్థు గనక ఈ దైవ కార్యం నిర్విఘ్నంగా చక్కగా ప్రతిరోజు నిర్వర్తిస్తే కుటుంబం మొత్తానికి, ఇప్పుడు ఆయన ఒక ఇంటికి పెద్ద, ఒక భార్యకి భర్త, కొంతమంది పిల్లలకి సంతానానికి తండ్రి, వీళ్ళ పూర్తి బాధ్యత వహించవలసిన వాడు భర్త అంటే భరించువాడు. ఆయన ఒక మంచి కార్యం చేస్తే దాని ఎఫెక్ట్ అందరికీ ఉంటుంది. అందుచేత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని గృహస్థు చేయాలి. పైగా ఏంటంటే పూర్వకాలంలో, ఇప్పుడు కూడా మన వాళ్ళలో అలా చేసుకునే వాళ్ళు ఉన్నారు, జంధ్యం ధరించే జాతులు వాళ్ళు సంధ్యావందనాదులు నిర్వహించాలి. యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు పూర్వకాలంలో, యాగాది క్రతువులు చేసేవాళ్ళు, దాన ధర్మాధికారులు చేసేవాళ్ళు, నియమం ప్రకారం వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు అది చేసి తీరాలి. ఆ చేస్తే కుటుంబంలో పిల్లల్ని కూడా మళ్ళీ చిన్న మగపిల్లలైతే 8 ఏళ్ళు రాగానే ఉపనయనాలు చేసేవాళ్ళు, ఆడపిల్లలైతే వివాహాలు చేసేసేవాళ్ళు. అది ఎప్పటిదో సంగతి కదా. ఇప్పుడు మనకు ఉపనయనాలు తక్కువైపోయినాయి, 8 ఏళ్ళకి వివాహాలు చేసేది లేదు కదా. 15 ఏళ్ళు వచ్చినా పిల్లల్ని చంటి పిల్లల్లాగానే చూసుకుంటున్నాం మనం. 25-30 ఏళ్ళు వస్తే కానీ ఆడపిల్లలు పెద్దవాళ్ళు అయినట్టు కాదు ఇప్పుడు అసలు. అవును, ఇప్పుడు కాలం మారిపోయింది కదా. కాలం మారినా మన పూజా విధానాదులు మారినాయా? మన భక్తి ప్రపత్తులు, శ్రద్ధ, ఆసక్తులు ఏవి మారలా. ఇంకా కొంచెం మెట్లెక్కినాయి. ఈ పూజ చేస్తే ఆ ఫలితం, ఆ పూజ చేస్తే ఈ ఫలితం. ఇప్పుడు ప్రజెంట్ ఈ సంవత్సరం నుంచి గట్టెక్కడానికి ఏం చేయాలి, అలాంటి ఆలోచన విధానం వచ్చింది. ఆలోచన మార్చుకోండి. ప్రతి వాళ్ళు ప్రార్థన చేయవలసిందే. బాగుంది. ప్రతి పిల్లవాడు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు వస్తే పిల్లలకి జేజి పెట్టడం, నమస్కారం పెట్టడం, దేవుడి దగ్గర దండం పెట్టుకోవటం నేర్పించండి. మీ ప్రార్థనా విధి ఏదైతే అది, నేను చెప్పిన శ్రీరామ రామ రామేతి చెప్పించాలని అంటలా, మీకు ఏది ఉంటే అది. ప్రార్థన వల్ల మనసు నిర్మలంగా ఉంటుంది, తప్పుల వైపుకి వెళ్ళరు, సమాజము సరైన దారిలోకి వెళ్తుంది. ఎవడో ఒకటి చేస్తాడు, మిగిలిన వాళ్ళు హాయ్ హోయ్ అంటూ ఉంటారని అనుకోవద్దు అసలు. నియమంగా ప్రతిరోజు స్నానం చేశాక దండం పెట్టుకోవాలి అని నేర్పించండి. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దేవుడికి దండం పెట్టుకునేళ్ళు, ఆపదామోపడతారని చెప్పేళ్ళు నేర్పించండి. మన పరిస్థితులు కొంత మారుతాయి కదా. అవును, ఇప్పుడు మగాళ్ళు చేయాలి, ఆడాళ్ళు చేయాలని ఎందుకు మాట్లాడుకోవాలి మనం? అసలు అందరూ చేయాలి, ప్రతి వాళ్ళు చేయాలి. ఆడవాళ్ళు చేస్తే మగవాళ్ళకి సరిపోతుంది, ఇంటికి సరిపోతుంది అని అనుకోవద్దు. మగవాళ్ళు స్నానాలు చేసేసి ఏదో ఇష్టారాజ్యంగా ఉండి వీళ్ళ దారిని తాగేసి తిరిగేసి కుదరదు. దండం పెట్టు, నేర్చుకో. ఇది తల్లులు మొదలు పెడితే బలవంతంగా మగవాళ్ళందరికీ క్రమంగా వస్తుంది. కనీసం రాగల తరాలలో ఇది స్టార్ట్ అవుతుంది. నేనే పూజ చేస్తా, నేనే రాహుకాల దీపం పెడతా, నేనే ఉపవాసం ఉంటా, చచ్చి చెడి గుళ్ళోకి నేనే తిరుగుతా, అప్పుడు మా పిల్లలకి ఏదో వచ్చేస్తుందని అనుకోకండి అమ్మా. మీ పిల్లాడైనా వాడు అన్నం వాడు తింటేనే వాడికి బలం. వాడి దండం వాడు పెట్టుకోవాల్సిందే. వాడు నమ్మడు అనుకోండి, వాడు నమ్మట్లేదు. పిల్లల్ని సెపరేట్ చేసేసేయండి మీ నుంచి. నీకోసం నేను ఇవి కొన్ని చేయను, నా కోసం నువ్వు నమ్మట్లేదు కాబట్టి అని. ఇవి నమ్మకాలు ఎవరి వాళ్ళవే, ఇండివిజువల్వే అని చెప్పకండి. అలాంటి వాదనలు తీసుకురావద్దు అసలు. అటువైపు మళ్ళించాలి అంతే రమ్మగారు. అంతే ఇంకా అసలు దీనికి నో అలవాటుగా చేయొచ్చు. సెకండ్ ఆప్షన్ లేదు అసలు. అంతే, ప్రతివాడు మన ధర్మం ఇది, మనం చేసి తీరాలి. భగవంతుణ్ణి, సూర్యుడికి దండం పెట్టు, పొద్దున్నే నిద్రలేచి పండుగ రోజు నెత్తికి నూనె రాసుకో, స్నానం తలంటి పోసుకొచ్చాక దేవుడికి దండం పెట్టు, దీపారాధన ఉంటే దండం పెట్టుకో, హారతి కనిపిస్తే కళ్ళకద్దుకో, ఎక్కడైనా గుడి కనపడితే ఒక నమస్కారం చేయి, గుళ్ళోకి వెళ్ళేటప్పుడు చెప్పులిప్పు, ఓ ప్రదక్షిణ చేయి. ఇది నువ్వు ధర్మాన్ని నువ్వు నిలబెట్టాలంటే నేర్పించాలి. ఇప్పుడు నేనేదో చెప్తా మగవాళ్లే చేయాలి, ఆడవాళ్ళు చేస్తే అంత ఫలితం రాదని. మీ ఇంట్లో మగాళ్ళు చేస్తారా? ఊరికే వీడియో వింటారు అంతే కదా. నమస్కారం చేయడానికి ఏం నొప్పి? అస్సలు ఏం నొప్పి లేదు కదా. దండం పెట్టండి, ఒక మంచి మాట్లాడండి. రోజు దండం పెట్టుకునే వాళ్ళు కనీసం కొన్నిసార్లు అయినా ఆ దేవుడి మొహం గుర్తొచ్చి తప్పులు చేయటం తగ్గించుకుంటారు, పొరపాట్లు చేయటం మానేస్తారు అనుకోకండి. డిఫరెన్స్ వస్తుంది. ఇలా ఆలోచించండి అమ్మా. ఎవరు చేస్తే ఫలితం వస్తుంది అనే పాయింట్ వెనకాల పరిగెత్తద్దు.
ఎవరైనా చెయ్యవలసిందే అని పెట్టుకోండి సిద్ధాంతం. నిత్యము దండం పెట్టాలి. ఓ రోజు తింటే సరిపోతుంది ఆ వారానికి ఒకసారి? కాదు కదా. కాదు కదా. మంగళవారం శుక్రవారం దీపం పెడతాం అలాంటి చెప్పకండి. దీపాలు పెడితే పెట్టారు, దండం పెట్టుకోండి. దండం పెట్టండి రోజు ఇంటిల్లిపాది. ఎవరి టైం ప్రకారం వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు దండం పెట్టుకోవడం అనేది ఒక విధి అలవాటు చేసుకోండి. జీవితంలో ఎంత మార్పు వస్తుందో గమనిస్తారు మీరు. కనీసం ఒక 21 days నిత్యము దండం పెట్టుకోవాలి అని పెట్టుకోండి. ఇప్పటిదాకా మీకు ఈ అలవాటు లేకపోతే ఆడ మగ పిల్లలు ఎవరైనా సరే నమస్కారం చేయటం మొదలుపెట్టాక నాకు ఈ డిఫరెన్స్ వచ్చింది అని ఖచ్చితంగా చెప్తారు మీరు. ఈ నమస్కారం నాకు చెప్పిన నువ్వు నాకు నేను నీకు చెప్పిన నమస్తే చేయ ఇది కాదు. ఏమంటారంటే యాంత్రికంగా మన అలవాటు ప్రకారం కాదు. శ్రద్ధ, భక్తి, ఆసక్తి, దీనివల్ల మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్న ఫీల్ తోటి చేసి చూడండి ఎంత డిఫరెన్స్ వస్తుందో. ఈ వీడియో చూసిన 21వ రోజున ఎస్ మేము ఇది చూసాము అని పెట్టాల్సిందే మీరు. సూపర్. అంతే. ఎంత అద్భుతమైన విశ్లేషణ రమ్మగారు. చాలా సంతోషం అనిపించింది. ఒక వర్గానికి సంబంధించి మాట్లాడతారేమో అని నేను అనుకున్నాను నిజంగా. ఈ క్వశ్చన్ రేస్ చేసినప్పుడు లేదు ఇంట్లో పురుషులే చేయాలి, లేదా ఈ రోజుల్లో వాళ్ళకి సాధ్యం కావట్లేదు, స్త్రీలే ఎక్కువ చేస్తున్నారా అని అట్లా మీ వర్షన్ ఉంటుందేమో అనుకున్నాను. కానీ అత్యద్భుతం. ఎవరమైతే అన్నం తింటామో వాళ్ళు ప్రతి ఒక్కరూ దేవుణ్ణి నమ్మకంగా కొలవాలి. అంతే. నమస్తే రమ్మగారు. నమస్తే.